నవరాత్రుల్లో అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు నడిపించినటువంటి ప్రీస్ట్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ 9 రోజులు ఎలా ఏర్పాటు చేశారు అమ్మవారికి? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శంఖచక్ర గదాం దేవి ఇంద్రనీల సమప్రభాం మృగేంద్ర వాహినీం దుర్గాం ధ్యాయేత్ మహిషమర్ధిని. మన హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు మంచిగా జరిగింది. మొదటో రోజు నుంచి కలశ స్థాపన, సర్వదేవత మన హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ఏ దేవుళ్ళు అన్ని దేవుళ్ళు పెట్టి తర్వాత గొమ్మల గోలు కూడా పెట్టాము. అయిన తర్వాత మొదటో రోజు మహాలక్ష్మి అలంకారం. ఎందుకంటే శుంభ నిశుంభల వధ జరిగినప్పుడు మహాలక్ష్మి స్వరూపంలో వస్తుంది అమ్మవారు, కాబట్టి మహాలక్ష్మి స్వరూపంలో వచ్చింది. మహాలక్ష్మి అలంకారం కూడా చేశాం. దాని తర్వాత రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి లాగా రాజరాజేశ్వరి కూడా వచ్చింది, అమ్మవారు అలంకారమైంది. దాని తర్వాత సరస్వతి అలంకారం. మన ఈరోజు విజయదశమి కాబట్టి మహిషాసుర మర్దిని అలంకారం కూడా జరిగింది. మన హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ఎప్పుడు కూడా సరస్వతి పండుగ రోజు విద్యార్థులందరూ కూడా రావాలని చెప్పి అక్షరాభ్యాసం కూడా చేసి దాదాపు 100 మంది పిల్లలు కూర్చొని అదే 150 కాబట్టి ఇక్కడంతా మనకు కూర్చోడానికి స్థలమే లేదు. అలాంటి పిల్లలు కూడా వచ్చి అక్షరాభ్యాసం కూడా జరిగింది. దాని తర్వాత విశేషంగా గర్భ అని చెప్పి అన్ని వర్షం నృత్య ప్రదర్శన కూడా జరిగింది. తర్వాత ఇక్కడ మన హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ఎప్పుడు సంవత్సరం కూడా ఎవ్రీ సంవత్సరం మన నవరాత్రులోని దశరాత్రి కూడా, ఎందుకంటే నవరాత్రుల్లో ప్రతిరోజు విశేషమైంది, ఒక్కొక్క పూజలు జరిగింది. మన చండీ హోమం చాలా బాగా జరిగింది. తర్వాత కన్యా పూజ, ఇవన్నీ కూడా వేరే ఆలయం కూడా జరుగుతుంది, కానీ మన ఆలయంలో చాలా విశేషంగా అమ్మవారు మన అనుగ్రహం కావాలని చెప్పి నవగ్రహ ఇక్కడ చేస్తున్నాము. మన అందరి ఆశీర్వాదము కావాలని చెప్పి అమ్మవారిని మేము అంత కోరుకుందాము. మన జతలో ఉంటే మన ప్రీస్ట్ కూడా రాఘవేంద్ర గారు మాట్లాడతారు. హలో అండి. హలో అండి, నమస్కారం అందరికీ. హ్యాపీ దసరా. ట్యాంపా ఫ్లోరిడాలో ఉండే సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవ్రీ ఇయర్ చేసేట్లు ఈ ఇయర్ కూడాను నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరిగింది. ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన అంతా చేసాము. అక్షరాభ్యాసం పిల్లలందరూ ఆల్మోస్ట్ 100 మందికి పైన వచ్చి అక్షరాభ్యాసము, సరస్వతి పూజ చేసుకున్నారు. చాలా పూజలు బాగా జరుగుతాయి. భక్తాదులు చాలా బాగా వచ్చి అందరూ అమ్మవారి అనుగ్రహం పొందుతారు. నమస్కారం. థ్యాంక్ యూ అండి.